మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 పిల్లలు, బాబు పాప. బాబు పాప. సో ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు మీకు చాలా బాధ అనిపించే అంశమే, అసలు ఎవరు చెప్పినా చెప్పకున్నా కూడా. ఈ 5 రోజులు జరుగుతున్న ఇష్యూలో అంటే మీకు వచ్చే ఫోన్లు కావచ్చు, మీకు వచ్చే మీ స్నేహితులు సన్నిహితుల నుంచి వచ్చే రియాక్షన్స్ కావచ్చు, ఏమనిపిస్తుంది? చాలా బాధేస్తుందండి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలు కొంచెం ఫీల్ అవుతారు, కానీ మా పిల్లలు నిజంగా అంటే దేవుడు బ్లెస్సింగ్స్, నిజంగా చాలా స్ట్రాంగ్గా వెళ్తున్నారు స్కూల్కి. మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు మమ్మీ, మాకు తెలుసు మమ్మీ. ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు ఫేస్ చేయాలి. స్కూల్లో కొంతమంది పిల్లలు ఇప్పుడు టార్గెట్ చేస్తారు, అరే మీ డాడీ అలా, మీ డాడీ ఇలా అని చెప్పి అనే సందర్భాలు వస్తాయి. ఎందుకనంటే వాళ్ళది కూడా చిన్న ఏజ్, ఎక్కిరిస్తారు, కొంతమంది కమెంట్ చేస్తూ ఉంటారు. వాటిని ఎలా ఫేస్ చేస్తారు ఈ పిల్లలు? కానీ సినిమా లైఫ్ అంటే అన్ని కష్టాలు భరించాలి. సో అందులో కూడా ఇది ఒక కష్టంగానే ఫీల్ అవుతున్నాం. దీన్ని కూడా ఓవర్కమ్ చేస్తారు. మా పిల్లలు కూడా సొసైటీ ఏంటి, ఎలా బతకాలి అని వాళ్ళకు కూడా నాకు తెలిసి ఈ పాటికి బాగా అర్థమైపోయి ఉంటుంది. కొన్ని విషయాలు జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్లో కొన్ని అంశాలను మీకు చెప్తున్నా. నేరాన్ని జానీ అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న పోలీసులు. దురుద్దేశంతోనే జానీ ఆమెను అసిస్టెంట్గా చేర్చుకున్నారన్న పోలీసులు. 2020లో ముంబైలోని హోటల్లో జానీ లైంగిక దాడి పాల్పడినట్లు ఆరోపణలు. రిమాండ్ రిపోర్ట్ అనేది ఓన్లీ రిమాండ్ రిపోర్ట్ అంటే అంటే యాక్చువల్ ఏం చేస్తారంటే పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఒక 4-5 పేజీల రిమాండ్ రిపోర్ట్ రాస్తారు కదా. ఎస్, జానీ మాస్టర్ చెప్పిన విషయాన్ని రిమాండ్ రిపోర్ట్ నా వరకు రాలేదు ఇంకా. అది ఒకసారి చూపిస్తే నేను చూస్తా తప్పకుండా. అంటే ఆ రిమాండ్ రిపోర్ట్ మీకు కూడా వస్తుంది. అంటే ఇలాంటి అంశాలు చేర్చారు. ఏమీ రాలేదు. రిమాండ్ రిపోర్ట్ ఓన్లీ 1 పేపర్ వచ్చింది. జస్ట్ ఇలా సో అండ్ సో పర్సన్ ఇలా కంప్లైంట్. లైంగిక దాడి జరిగినప్పుడు జానీ మాస్టర్ బాధితురాలి వయసు 16 ఏళ్ళు. 4 ఏళ్లుగా స్టేట్మెంట్ అది, ఆ అమ్మాయి స్టేట్మెంట్. అమ్మాయి స్టేట్మెంట్, జానీ మాస్టర్ 2 అంశాలు కూడా. జానీ భార్య కూడా బాధితురాల్ని బెదిరించింది. ఇలాంటి అంశాలు పేర్కొన్నారు. ఓకే, అది ఇంకా నాకు తెలిసి అఫీషియల్ గా రాలేదు. అది రాకున్నా కూడా కొన్ని ఇవన్నీ కూడా సర్క్యులేట్ అయిన ఇవన్నీ రూమర్స్ అండి. రూమర్స్ అనేవి సర్క్యులేట్ అవుతాయి, దానికి అసలు మనం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి నేను కూడా మాట్లాడుతున్నా. ఇది జస్ట్ రూమర్స్ అయితే నేను కూడా వదిలేసేదాన్ని. సో ఇప్పుడు ఒక ఇష్యూగా ఒక ఎఫ్ఐఆర్ అయిపోయి మాస్టర్ మీద ఇంత, మీరు ఇందాక అన్నారు ఇలా ఎలా మీరు ఎదుర్కొంటున్నారు అని. ఖచ్చితంగా అంటే ఇంత ఫ్యామిలీ ఎంత స్ట్రగుల్ అవుతుందని. ఒక కష్టపడి ఇన్ని ఇయర్స్ పస్తులుండి నెల్లూరు నుంచి హైదరాబాద్కి వచ్చి ఏ సపోర్ట్ లేకుండా, బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి దాని పైకి వచ్చాడు. అంత ఈజీగా పోగొట్టుకునే లైఫ్ కాదు ఇది. నేషనల్ అవార్డు వచ్చింది జానీ మాస్టర్కి. అంటే ఒక తమిళ్ మూవీలో, తమిళ్ సాంగ్లో మన తెలుగు దానిలో వచ్చింది. సో అది చిన్న విషయం కాదు. ఇదంతా పెద్ద కుట్ర బాగా జరుగుతుంది. కుట్ర అనే పదం మీరు వాడారు కాబట్టి ఈ కుట్ర వెనుక ఎవరున్నారని చెప్పి మీరు భావిస్తున్నారు? ఉండొచ్చండి, చాలా పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు. అంటే సినిమా పరిశ్రమ అనేది ఒక సముద్రం లాంటిది. చాలామంది ఒకరు ఎదుగుతుంటే ఒకరు లాగడం రకరకాలుగా జరుగుతుంటుంది. సినిమాలో చూపించినట్టుగా ఒక బాధితురాల మీద రేపు జరుగుతున్నప్పుడు హీరో కాపాడుతుంటాడు. కానీ సినిమా పరిశ్రమ లోపల జరిగే విషయాలు చాలా గందరగోళంగా ఉంటాయి. కుట్ర అనే పదానికి మీరు ఏం చెప్తారు? మన శత్రువు మనతోనే, మన చుట్టుపక్కలే ఉంటారంటారు కదా. సో అలానే ఉన్నారు. శత్రువు అంటే ఇప్పుడు మీకంటే బలంగా ఉన్న వ్యక్తి మీకు శత్రువుగా మిమ్మల్ని డామినేట్ చేసి, బలంగా ఉండే వ్యక్తి శత్రువు అని ఎలా అనుకుంటాం, మనం స్పోర్టివ్గా తీసుకుంటాం. అంటే జానీ మాస్టర్ ఎదుగుదల చూడలేక నా శత్రువు మీ పైన దాడి చేసిండా? అంతే అంతే. ఇది ఏదో చేద్దాం అనుకున్నారు, అది ఏదో అయిపోయింది నాకు తెలిసి నిజంగా. ఎందుకంటే ఆయన అసలు సెక్షువల్ హెరాస్మెంట్ అని అంటే నన్ను ఈవెన్ ఇప్పటి వరకు ఒక దెబ్బ కొట్టలేదు. అలాంటిది ఆ అమ్మాయి మీద వెళ్ళి కొట్టారు, చేశారు అని అంటున్నారు, సెక్షువల్ హెరాస్మెంట్ అంటున్నారు. అవన్నీ నేను అసలు వినడం పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఊహించుకొని కూడా ఊహించుకోలేకపోతున్నాను. చాలామంది మీలాగానే కొరియోగ్రాఫర్లు, మహిళా వాళ్ళందరూ కూడా చేరి ఉంటారు. చాలా మీకు కూడా సీనియర్గా అనుభవం ఉంది. ఇలాంటి సంఘటనలు మీరు ఎప్పుడైనా చూసి ఉంటారా? నేనైతే ఎప్పుడు ఇలాంటి ఫేస్ చేయలేదండి. ఎంతకాలం నుంచి ఉన్నారు మీరు సినీ పరిశ్రమ? నేను ఆల్మోస్ట్ నాకు తెలిసి 20 ఇయర్స్. 20 ఇయర్స్ నుంచి ఉన్నాను నేను. చాలా మంది దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ దగ్గర లాగా వర్క్ చేశాను నేను యాక్చువల్గా వచ్చింది స్వర్ణ మాస్టర్ దగ్గర ఉండి. స్వర్ణ మాస్టర్ నాకు ఇక్కడ హైదరాబాద్లో నేను వాళ్ళ షెల్టర్లోనే ఉన్నాను. ఎక్కువ సాంగ్స్ చేసింది నేను స్వర్ణ మాస్టర్ దగ్గరే చేశాను. తర్వాత చాలామంది మాస్టర్స్ దగ్గర చేశాను. ఆమె చెన్నై మాస్టర్. సో హైదరాబాద్ మాస్టర్స్కి నేను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేసినప్పుడు నాకు ఎప్పుడూ ఇలాంటి ప్రాబ్లం ఫేస్ అవ్వలేదు. ఎందుకనంటే మనం ఎలా ఉంటే ఎదుటి మనిషి కూడా ఆపోజిట్ రియాక్షన్ అనేది అలా ఉంటుంది. ఒక హీరోయిన్ 2 రోజుల క్రితం ఒక ఆరోపణ చేసింది, గతంలో ఇలాగే నా పైన ఒక దర్శకుడు ప్రవర్తించాడు, అప్పుడు సినీ పరిశ్రమ పెద్దలు నాకు సపోర్ట్ చేయలేకపోయారని. అన్ని ఇలాంటివన్నీ వాస్తవాలేనా? ఎవరో తెలియదు. అంటే నేను కొన్ని పేర్లు చెప్పదలుచుకున్నాను. నేను మరి ఎలా కమెంట్ చేస్తాను నేను ఇప్పుడు ఎవరనేది తెలియకుండా. ఇప్పుడు జానీ మాస్టర్ ఇలా అని, సో నేను వాళ్ళ గురించి మాట్లాడతా. సో ఆ పేర్లు తెలియకుండా, ఇష్యూ తెలియకుండా నేను ఎలా మాట్లాడతాను? దర్శకుడు త్రివిక్రమ్ అని అందులో ఆమె పేర్కొంది. నాకు అది ఇష్యూ నిజంగా తెలియదండి. నిన్న మొన్నటి వరకు గురువుగా భావించిన జానీ మాస్టర్
ఈ వ్యవహారంలో ఇరుక్కున్నారు. సో అప్పుడు ఆ విక్టిమ్ తరపు నుంచి, కానీ ఆ బాధితులను సపోర్ట్ చెప్తున్న వాళ్ళు ఏమంటారు అంటే, నిన్న గురువుగా భావించిన వ్యక్తిపై నింద వేయడం అనేది ఆషమాషి వివరం కాదు, వేదన పడతా తప్ప బయటకి ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆమె బయటికి రాని పరిస్థితి అంటున్నారు. నిజంగా అంత వేదన పడ్డదని అనుకుంటున్నారు? అదే చెప్తున్నా నేను, రాంగ్ అండి. వేదన పడేది అయితే 16 సంవత్సరాల నుంచి జరుగుతుంటే ఇప్పుడు ఎందుకు వస్తుంది? వాళ్ళ అమ్మాయి ఏం చేస్తుంది, వాళ్ళ నాన్న ఏం చేస్తున్నారు? ఆ అమ్మాయి అంటే చిన్నపిల్ల, ఆ అమ్మాయి చెప్పలేకపోయింది అని అంటున్నారు కదా, మరి వాళ్ళ మదర్ అయినా చెప్పాలిగా. వాళ్ళ మదర్కి కూడా చెప్పకుండా అంత నోరు నొక్కేసి చేస్తున్నారా? అసలు నమ్మదగ్గగా ఉన్నాయా అసలు? ఇంత పెద్ద సినీ పరిశ్రమలో మీకు ఫిలిం ఛాంబర్ ఉంది, చాలామంది వ్యక్తులు ఉన్నారు, ఎక్కడ కూడా ఇది ఎక్కడ కూడా కంప్లైంట్గా రాలేదా? అంటే దేని గురించి? అంటే ఆ అమ్మాయి జానీ మాస్టర్ సంబంధించిన ఈ ఇష్యూ జరిగిందనేది ఎక్కడ చెప్పలేదా? ఫిలిం ఛాంబర్లో చెప్పారు కదా, ఫిలిం ఛాంబర్లో కంప్లైంట్ ఇచ్చింది, మాస్టర్ని పిలిచారు, మాస్టర్ సైడ్ నుంచి మాస్టర్ ఎంక్వైరీ తీసుకున్నారు. అంటే తీసుకున్నప్పుడు రాసుకుంటారు కదా, సో ఆ అమ్మాయి సైడ్ నుంచి ఏం జరిగిందని ఆ అమ్మాయి సైడ్ ఎందుకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాల్సి వచ్చింది ఇష్యూ? అది నాకు అర్థం కాలేదు. ఎందుకు అంటే నాకు తెలిసి ఒక ప్రెజర్ ఆ అమ్మాయి మీద, అంటే నువ్వు చెయ్యి 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 అని మాస్టర్ మీద కక్ష తీర్చుకోవడం కోసం ఈ అమ్మాయిని పాములా వాడుకుంటున్నారు. అది మాత్రం 100% వాడుకునే వాళ్ళ పేర్లు మీరు చెప్పడం లేదు. ఎందుకు చెప్పాలండి? ఎలా చెప్తారు చెప్పండి? అంటే ఆల్రెడీ మీరు బదనం అయ్యారుగా ఇష్యూలో. అయినా కూడా నేను వాళ్ళని అంటే వాళ్ళలాగా నేను బిహేవ్ చేయను కదా, అప్పుడు వాళ్ళకి నాకు తేడా ఏముంటుంది? తేడా అని కాదు, అంటే మీ జీవితం ఇప్పుడు ఆల్రెడీ రోడ్ మీదకి వచ్చింది. ఎంత ఉన్నా అండి, మనకంటూ మనం జెన్యున్గా చెప్పేవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు నేను ఏం ప్రొడ్యూస్ చేసినా నేను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను. నేను ఇప్పుడు మీడియాకి కానీ నేను ఇంకొకరు ఇచ్చి దాన్ని వేస్ట్ చేయదలుచుకోలేదు. అంటే మీకు ఇస్తే వేస్ట్ అని కాదు నేను అనేది, అంటే అది అలా రూమర్ లాగా, ఇది కూడా రూమరే అయి ఉంటుందేమో, ఇది కూడా ఏదో చేసి ఉంటారా, అది కాదు. నేను ఏమి ఇవ్వాలో నేను కోర్టులో సబ్మిట్ చేస్తాను. ఓకే, జానీ మాస్టర్కి కంప్లైంట్ చేసిన బాధితురాలకి మధ్య గొడవ ఎందుకు వచ్చిందనేది మీకు ఏమైనా ఐడియా ఉందా? అదే అంటున్నానండి, ఇప్పుడు నా ప్లేట్లో వచ్చి అన్నం తింటానంటే నేను ఒక ముద్ద పెడతాను, అదే నా లైఫ్లోకే వస్తాను అని అంటే నేను ఎలా ఒప్పుకుంటాను? నా లైఫ్లోకే వస్తాను అని అంటే నేను ఎలా ఒప్పుకుంటాను? అంటే లైఫ్లోకి వచ్చేంత ఇష్యూ జరిగిందా? ఇప్పుడు కొట్టింది 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 అని అంటున్నారు, ఎందుకు కొట్టింది అంటే మీరు ఒక పదం అంటారు, నా లైఫ్లోకి అది చెప్తాను నేను. ఇప్పుడు కొట్టారంట ఎందుకు కొట్టారు? ఇంకొక ఛానల్ ఎవరో రాశారు, భార్యనే అమ్మాయిల్ని పంపిస్తుంది రూమ్లోకి అని. మరీ దారుణం అండి నిజంగా. అంటే నాకు తెలిసి ఆ ఛానల్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అలా చేస్తున్నారేమో, మేబీ అంటే వాళ్ళు అలా చేస్తుండొచ్చు, వాళ్ళ హస్బెండ్స్ దగ్గరికి పంపిస్తున్నారేమో, అందుకే నేను అలా పంపిస్తున్నాను అనుకున్నారు. ఎవ్వరు కూడా, ఏ భార్య కూడా నా భర్త దగ్గరికి వెళ్ళు అని ఎప్పుడూ పంపించదండి, అట్లీస్ట్ పక్కన కూడా చూడలేదు. అలాంటి సిచ్యువేషన్లోనే తను నా భర్త దగ్గరికి దగ్గరగా తను రావడానికి ప్రయత్నిస్తుంది, దగ్గరగా రావాలనుకుంటుంది, నా లైఫ్లోకి రావాలనుకుంటుంది, నన్ను నా పిల్లల్ని దూరం చేయాలనుకుంటుంది. కాబట్టే నేను ఆ అమ్మాయిని కొట్టడానికి వెళ్ళాను. ఇది నిజం. అంతేకాని ఇంట్లో జరిగిందా ఈ గొడవ? బయట ఇంటిలోనే జరిగింది. ఎందుకంటే మనం ఎక్కడో జరిగింది ఇదంతా కాదు, ఉన్న నిజం ఇంటిలోనే జరిగింది. ఆ అమ్మాయి మా ఇంటికి చాలాసార్లు వచ్చేది, మేము చాలాసార్లు వెళ్ళే వాళ్ళం, క్యాజువల్గా మాట్లాడుకునే వాళ్ళం. ఆ అమ్మాయి ఏంటంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అంటే మాస్టర్కి హీరోస్కి దగ్గరగా పనిచేస్తుంది. సో తనకి ఆ లైఫ్, ఆ లగ్జరియస్ లైఫ్, ఆ కార్లు, ఆ రెస్పెక్ట్, అంటే మాస్టర్కి ఇచ్చే రెస్పెక్టే ఈ అమ్మాయికి ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే అసిస్టెంట్ లైఫ్ బాగా, ఇది ఒక రకంగా హనీ ట్రాప్ అంటారు కదా, మీరు దీన్ని హైలైట్ చేయండి. ఇలాంటి ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. వీళ్ళు ఒరిస్సా నుంచి వచ్చేస్తారు, ఫ్యామిలీస్ని వదిలేసి వచ్చేస్తారు, ఇక్కడ ఉంటారు. వీళ్ళకి ఇంకా ఏ ఆధారం ఉండదు, ఎవరినో ఒకరిని పట్టుకోవాలి, వాళ్ళ దగ్గర అంతా ఉన్నదంతా వాడుకోవాలి, రివర్స్ వాళ్ళ మీదే కంప్లైంట్ పెట్టాలి. ఈరోజు ఎవరైతే ఆ అమ్మాయికి సపోర్ట్ చేసి ఇవన్నీ చేపిస్తున్నారో, రేపు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఈ పొజిషన్లో కూర్చుంటారు. రేపు వాళ్ళ ఫ్యామిలీస్ మీదనే ఆ అమ్మాయి నన్ను వచ్చి కొట్టారు, నన్ను సెక్షువల్ హెరాస్మెంట్ చేశారు అని చెప్పి ఆ అమ్మాయి కేసు పెడుతుంది. ఇది 100% చూడండి. అంటే డబ్బు కోసం జరుగుతున్నదా, ఇంకా వేరే కోణం ఏమైనా ఉందా? దేనికోసమైనా కానివ్వండి, ఆ అమ్మాయిని పాములా వాడుకుంటున్నారు. రేపు ఆ అమ్మాయిని రోడ్డు మీద వదిలేకపోతే అప్పుడు నేను వచ్చి మళ్ళీ ఇదే దానిలో మాట్లాడతాను. అంటే ఇందులో బలేదవరు చివరిగా ఆ అమ్మాయే, 100% ఆ అమ్మాయే. నేను మా హస్బెండ్తో రోడ్డు మీదైనా నేను బతకడానికి రెడీ. నేను పచ్చడి మెతుకులైనా తింటా, నాకేం బిర్యానీ కావాలి, నాకు పెద్ద బంగ్లా కావాలి, నాకు ఇది లేదు లైఫ్. నాకు పెళ్ళి చేసుకొని నేను మాస్టర్ వచ్చేటప్పుడు ₹1 కూడా లేదు మాస్టర్ దగ్గర. సో నేను ఆ లైఫ్ నుంచి అన్నీ ఉండే లైఫ్ వరకు వచ్చా. సో నేను అన్ని ఫేసెస్ చూసా. అంత ఈజీగా ఆ కెరియర్ని డిస్టర్బ్ చేస్తాను అని అంటే నేను ఊరుకోను. ఎంతకాలం నుంచి ఆ బాధితురాలు వెంటబడుతుంది? అంటే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన మీరు చెప్పారు, వచ్చిన ఒక 2 years తర్వాత నుంచి నాకు తెలిసి. ఓకే, నాకు నా నోటీస్కి వచ్చి ఒక 2 years తర్వాత. ఇప్పుడు అమ్మాయిని సంధాయించడం కానీ, అమ్మాయికి చెప్పడం కానీ, కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, ఇంటికి పిలిచి అమ్మ నీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు ఏంటి అని అంటే, అలా ఏం లేదు, భాబీ భాబీ అని పిలుస్తుంది, నన్ను భాబీ అని పిలుస్తుంది.
భయ్యా అని పిలుస్తుంది తనని. మరి సో నేను ఎలా ఆ అమ్మాయిని అనుమానిస్తాను చెప్పండి? ఇప్పుడు నేను మిమ్మల్ని అన్నయ్య అని పిలుస్తాను, రెండో సో మీ కోణం మిస్సెస్ అసలు రాకూడదు. ఏమనిపిస్తది? Yes, అవును. అన్నయ్య అని పిలుస్తుంది అని చెప్పి మీ మిసెస్ నమ్మేస్తుంది. కానీ నేను మీ దగ్గర ఏం గేమ్ ప్లే చేస్తున్నా, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నువ్వంటేనే నాకు ఇష్టం, నీకు నచ్చినట్టుగా నేను మతం మార్చుకుంటాను, నీకు నచ్చినట్టుగానే నేను ఉంటాను అని మొత్తం చేసింది ఈ అమ్మాయి. ఈరోజు ఏదో నీకేదో చిన్న విషయం నచ్చకపోవడం వల్ల ఇదంతా మొత్తం తనే చేశాడు అని చెప్పి చేయడం అనేది చాలా దారుణం. ఇప్పుడు మీకు కోర్టులో కావాల్సినవి ఏంటివి? ఆధారాలు. అవి నిజమైనప్పుడు మనం బాధపడాలి. ఖచ్చితంగా. అవన్నీ అబద్ధాలే. 16 ఏళ్ల నుంచి సెక్ష చేస్తున్నారు అనేది ఫేక్, అది కంప్లీట్గా రాంగ్. ఎవరైనా కూడా ఇప్పుడు నేను రాగానే మీరు నమ్మి చేసేసి బలాత్కారం చేయరండి. ఒకవేళ నిజంగా చేయాలంటే కూడా టైం పడుతుంది. సో నన్ను 16 ఇయర్స్ అప్పుడే అనుభవించారనేది టోటల్గా రాంగ్. తను అక్కడే దొరికిపోయింది. యాక్చువల్గా తను ఇది పెట్టకుండా ఉండాల్సింది, పెట్టి చాలా తప్పు చేసింది తను. ఈ మధ్య నేషనల్ అవార్డు జానీ మాస్టర్కి వచ్చింది. తెలుగు కొరియోగ్రాఫర్కి ఈ స్థాయి అవార్డు రావడం అనేది చాలా ఇంపాక్ట్, గ్రేట్ కూడా. కానీ ఆ సంతోషం మీకు ఎక్కువ కాలం లేకుండా ఈ కేసు చేసినట్టు అనిపిస్తుందా? అలా ఏం లేదండి, ఇంకా మేము ప్రౌడ్గానే ఫీల్ అవుతున్నాం నేనైతే. ఎందుకంటే ఓకే, ఇది రావడం వల్ల మాస్టర్ని ఇంత టార్గెట్ చేశారా అంటే అంత గొప్ప అవార్డు వచ్చిందని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ ఇందులో డ్యాన్స్ మాస్టర్ పదవి అంటే అతను అధ్యక్ష పదవిలో కూడా ఉన్నాడు. ఎవరన్నా ఆ పొజిషన్కి రావాలని చెప్పి ఎవరన్నా అగెనిస్ట్ మూమెంట్ జరుగుతుందా? జరుగుతుంది. ఇప్పుడు